హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు శ్రీ అచ్యుత. ఫిజిక్స్లో మెకానిక్స్ పార్ట్లో ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్, బేసిక్ టర్మ్స్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రెస్ట్. ఏ బాడీ ఈజ్ సెట్ టు బి రెస్ట్ ఇఫ్ ఇట్స్ పొజిషన్ డజంట్ చేంజ్ విత్ టైమ్ టు టైం. టైంతో పాటు దాని పొజిషన్ చేంజ్ అవ్వకపోతే అది రెస్ట్లో ఉంది అని మనం డిఫైన్ చేస్తాం. దాన్నే మనం తెలుగులో విరామ స్థితి అంటాం. నెక్స్ట్ వన్ మోషన్. ఏ బాడీ ఈజ్ సెట్ టు బి ఇన్ మోషన్ ఇఫ్ ఇట్స్ పొజిషన్ చేంజెస్ విత్ టైమ్ టు టైం. టైంతో పాటు దాని పొజిషన్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ టైంలో ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కొంత టైం తర్వాత వేరొక ప్లేస్లో దాని పొజిషన్ చేంజ్ అవుతుంది అంటే దాన్ని మనం మోషన్లో ఉంది అని డిఫైన్ చేస్తాం. దాన్నే మనం తెలుగులో చలనము అంటాం, లేదా గమనము అనే పరం కూడా తెలుగులో మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. ఈ రెండు కొంచెం సిమిలర్గా ఉంటే కంపేర్ చేస్తూ చూద్దాం. సో డిస్టెన్స్ మీన్స్ ద లెంగ్త్ ఆఫ్ ది పాత్ ట్రావెల్డ్ బై ది బాడీ. అంటే బాడీ ఏ పాత్లో ట్రావెల్ చేసిందో ఆ పాత్ లెంగ్త్ మొత్తాన్ని మనం డిస్టెన్స్ అనే టర్మ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికి ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆఫ్ ది బాడీ. సో ఇనీషియల్గా బాడీ ఎక్కడుంది, ఫైనల్గా ఎక్కడుంది, ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. డిస్టెన్స్ అంటేనేమో పాత్ లెంగ్త్ మొత్తం, అది ఏ పాత్లో ట్రావెల్ చేసింది కూడా డిఫైన్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్. ఇట్లాగే నెక్స్ట్ స్పీడ్, వెలాసిటీ. స్పీడ్ మీన్స్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాడీ డ్యూరింగ్ ది టైమ్ ఇంటర్వెల్. మనం తీసుకున్నటువంటి టైం ఇంటర్వెల్లో అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో దాన్ని మనం స్పీడ్ అనేటువంటి డిఫైన్ చేస్తాం. వెలాసిటీ వచ్చేసరికి ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ డ్యూరింగ్ ది టైమ్ ఇంటర్వెల్. డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందో దాన్ని మనం వెలాసిటీ అంటాం. వెలాసిటీని ఇంకొక రకంగా ఎలా డిఫైన్ చేస్తామంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో వెలాసిటీ అనేది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, అంటే టైంతో పాటు డిస్ప్లేస్మెంట్లో ఎంత చేంజ్ వస్తుంది అనేదని మనం వెలాసిటీ అని డిఫైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం డిస్టెన్స్, డిస్ప్లేస్మెంటు, స్పీడు, వెలాసిటీ అనేటువంటి సేమ్ కండిషన్స్ని డిఫరెంట్ కేటగిరీగా చేయడానికి కారణం ఏంటంటే మనకున్నటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ని టూ గ్రూప్స్గా మనం క్లాసిఫై చేస్తాం. స్కేలార్స్ అని, వెక్టార్స్ అని. స్కేలార్ మీన్స్ ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. అదే వెక్టార్ మీన్స్ ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. రెండు డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ రెండు ఉంటే దాన్ని వెక్టార్ అని, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మీద డిపెండ్ అవ్వకపోతే దాన్ని స్కేలార్ అనే పేరుతో చెప్తాం. ఇక్కడ మనకి డిస్టెన్సు, స్పీడ్ అనేమో స్కేలార్ క్వాంటిటీస్ అవుతాయి. డిస్ప్లేస్మెంటు, వెలాసిటీ అనేవేమో వెక్టార్ క్వాంటిటీస్ అవుతాయి. సో మరికొన్ని ఫిజికల్ క్వాంటిటీస్తో ఇంకొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, శ్రీ అచ్యుత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.